శతక పద్యం శతఘ్నిలా అది అజ్ఞానాన్ని కాల్చివేస్తుంది. అనేక రకాలైనటువంటి రసాలని విషయాలని ఒక పద్యంలో 3 వాక్యాల్లో విడిచగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాహిక, ఒక పూల సజ్జ శతక పద్యం. శతక పద్యం అంటే ఒక అద్భుత సాహిత్య పుష్పక విమానం. అన్ని పద్యాలు, అన్ని వేల లక్షల పేజీల కోట్ల పేజీల ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాస సారాంశాన్ని ఒకే పద్యంలోకి తీసుకొస్తే శతక పద్యం. ప్రముఖ రచయిత కడియాల ప్రభాకర్ రావు శతక షట్కం అనే గ్రంథాన్ని డిసెంబర్ 10న వెలువరించారు. ఈ గ్రంథావిష్కరణ సభలో శతక పద్య గొప్పతనాన్ని వివరిస్తున్నారు ప్రముఖ సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ. 100 పద్యాలు లేదా 100 శ్లోకాలు ఉంటే ఒక శతకం అని ఉంటారు. అంటే అది 100 అంటే 100, 108 అయింది, 116 అయింది, ఇంకా అనేక సంఖ్యలుగా అది విస్తరించింది. శతకంలో నాకు శతారం అనే శతకం అనే ఒక పద్యం వినగానే శతారం అనే ఒక మాట వినొస్తుంది. శతారం అంటే 100 అంచులున్న కత్తి, వజ్రాయుధం. 100 అంచులున్న వజ్రాయుధం ఎంత గొప్పదో శతకంలో ఉన్న ఒక్కొక్క శతక పద్యం అంత గొప్పదనేది శతఘ్ని లాంటిది శతక పద్యం. శతఘ్ని లాంటిది, అది అజ్ఞానాన్ని కాల్చివేస్తుంది. అలాంటి ఒక శతఘ్నుల్లాంటి శతారాలు లాంటి 6 శతకాలను ఒకే వరలో ఒకే వరలో పొందించినటువంటి కడియాల ప్రభాకర్ రావు గారికి నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. ఒక్క పద్యం వచ్చినా చాలు. ఇంత పెద్ద పుస్తకంలో ఒక్క పద్యం నేర్చుకున్నా దానికి ఎలాంటి అటు ఇటు ఏదైనా మర్చిపోయామా అన్నట్టుగా లేకుండా ఆ ఒక్క పద్యమే 1000 పద్మాలుగా వికసించేటువంటి శక్తివంతమైందే శతకంలో ఉన్న ఒక శతకం. నాకు మినీ కవితలు అనేవి శతక పద్యం నుంచి వచ్చినాయేమో అనిపిస్తుంది సార్. అంటే అతి తక్కువ పరిధి. ఇప్పుడు ఆ లాస్ట్కు ఉండే విశ్వదాభిరామ విందరామం అనేది ఒక సమాస వాక్యం, అది ప్రతి దాంట్లో ఉంటుంది. లేదా సుమతి, అది పదమొకటి, ఒకే పదం. వినరవేమ అనేదేమో మొత్తం, విశ్వదాభిరామ విందరవేమ అనేది ఒక వాక్యం మొత్తం ప్రతి దాంట్లో. లేదా అడిగిన సుమతి అనేది ఒకటి ఉంటుంది పదమొకటంలో. మిగతా తీస్తే 3 లైన్లు లేదా 3 వాక్యాలు కదా. ఆ 3 వాక్యాల్ని ఆధునిక సమాజం కోసం మలుచుకుంటే బహుశా మినీ కవిత అయిందేమో అనిపిస్తుంది. అంటే మనకు ఆధారం శతక పద్యమేమో ఇవాళ వస్తున్న మినీ కవితలు. ఇప్పుడు మినీ కవిత అంటే ఆర్సిల్ ప్రభాకర్ గుర్తుకొస్తారు. తను శవమై ఒకరికి వశమై, తను పుండై ఒకరికి పండై, తను ఎడారై ఎందరికో వయాసిస్తే 3 లైన్లు వారే పదాలు శతకానికి సమానంగా, శతక పద్యానికి సమానంగా అనిపిస్తుంది. అంటే ఎంత ఒత్తిడి కలిగించాలో, ఎంత పేల్చాలో అంత పేల్చి తీరుతుంది 3 వాక్యాలు. ఇది మనకు 11వ శతాబ్దంలోనే ఈ ప్రక్రియను అందించినటువంటి ఆ పూజ్యులకి మనం ఇవాళ చేస్తున్నటువంటి పూజ కుసుమ సభ ఈ సభ. సరే, శతకాలు, భక్తి శతకాలు, నీతి శతకాలు అనేకము వచ్చాయి. మీకు గుర్తుందో లేదో, అనేకమైన శతకాలలో పిల్లి శతకాలం కూడా ఒకటి వచ్చింది. మీకు తెలిసిన పిల్లి శతకం బోయిబొమ్మ రాసినట్టు. అంటే ఒక చిన్న వ్యంగ్యంగా శతకాలలో భక్తి శతకాలు, నీతి శతకాలే కాకుండా వ్యంగ్య శతకాలు, ధిక్కార శతకాలు, అధిక్షేపక శతకాలు కూడా ఉన్నాయి. సమాజాన్ని, రాజ్యాన్ని, రాష్ట్రాన్ని, పాలకుల్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి శతకాలు కూడా ఆనాడే ఉన్నాయి. మీరది దూర్జటి రాసిన మనము కాళహస్తీశ్వర చదువుతున్నాం, లేదా చౌడప్ప రాసినటువంటి శతకం కానీ, వేమన్న రాసినటువంటి శతకం కానీ చూస్తే రాజ్యాన్ని వాళ్ళు ఎలా ప్రశ్నిస్తారో మనకు అర్థమైపోతుంది. అంటే అనేక రకాలైనటువంటి రసాలని విషయాలని ఒక పద్యంలో 3 వాక్యాల్లో విడిచగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాహిక, ఒక పూల సజ్జ శతక పద్యం. నేను అంటే శతకాలు రాసిన వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా మంది ఉన్నారు.
నార్లవారి మాట అని నార్ల గారు రాసినటువంటి, అట్లాగే చాలా మంది రాసినారు, శ్రీశ్రీ కూడా రాశారు కదా, శ్రీశ్రీ మువ్వ అని శ్రీశ్రీ గారు కూడా ఒక శతకం రాశారు. నీకో సిగరెట్ ఇస్తే నాకో పద్యం ఇస్తానటువంటి, అంత ఈజీగా కూడా ఆయన నాకో సిగరెట్ ఇస్తే నీకో పద్యం ఇస్తానని మొదలు పెడతారు. ఇది అంటే ఎంత వాడుక భాషలోకి, అంటే సంస్కృత పద సమాస భూయిష్టంగా ఉన్న శతకం 12వ శతాబ్దంలో. మొత్తం సంస్కృతమే కదా, సంస్కృత శతకాలు. అలాంటిది వాడుక భాషలో కూడా తీసుకురావడానికి కూడా అనుకూలమైంది. అది శతక పద్యం యొక్క గొప్ప లక్షణం. మొత్తం సంస్కృతం రాయండి, నేను రెడీగా ఉన్నా, నేను మీకు వాహికనవుతా, నేను మీకు పూలసజ్జనవుతాను. మీరు మామూలు మాటల్లో రాయండి, నేను మీకు వాహికనవుతాను. ఇంగ్లీష్ మిక్స్ చేయండి, నేను మీకు సజ్జనవుతాను అనేటువంటి ఒక ఆ పుష్పక విమానం, ఎన్ని రకాల ఎందరొచ్చినా ఇంకొక సీటు మిగిలి ఉన్నట్టు పుష్ప విమానం లాగా శతక పద్యం అంటే ఒక అద్భుత సాహిత్య పుష్పక విమానం. ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నీ కలిపితే ఒక పుస్తకం కావాలంటే దాదాపు ఈ రూమ్ లో పట్టనంత పెద్దగా ఉంది. ప్రపంచంలో ఉన్న వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నీ, రాబర్ట్ క్రోవే, శర్మ, అక్కడ దాకా మొత్తం అన్ని పుస్తకాలని ఒకే పుస్తకంగా తెస్తే ఈ రూమ్ లో పట్టదు. అలాంటిది అన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాసాల్లో ఉన్న వికాసాల పుస్తకంలో ఉన్నటువంటి సారాంశం ఒక పేజీలోకి తీసుకొస్తే మహాద్భుతం, అది తిరంగం అవుతుంది. ఒక పద్యంలోకి తీసుకొస్తే మామూలుగా ఉంటుందా? దగ్గరకు అవుతున్నా కొద్దీ దాని సౌండ్ బిగ్గరగా ఉంటుంది, బిగ్ సౌండ్. అందుకనే సూక్ష్మం అవుతున్నా కొద్దీ పదులు పెరుగుతుంది. అన్ని పద్యాలు, అన్ని వేల లక్షల పేజీల కోట్ల పేజీల ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాస సారాంశాన్ని ఒకే పద్యంలోకి తీసుకొస్తే నాకు తెలిసిన మేరకు అది బద్దెను భూపాలుడు రాసిన సుమతి పద్యంలో ఒక పద్యం గుర్తుకొస్తుంది సార్ నాకు. ఏంటంటే, తన కోపమే తన శత్రువు. కోపం మీద 500 పుస్తకాలు ఉన్నాయి, దాన్ని ఎట్లా నిగ్రహించుకోవాలి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. శాంతం మీద కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి, ఇంగ్లీషు, లాటిన్, గ్రీక్, చైనా, ఏదైనా చెప్పుకోండి. తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టం, తన సంతోషమే స్వర్గం. తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంలో తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకమంతుడు. అంటే స్వర్గము, నరకము, సంతోషము అన్ని ఇక్కడే ఉన్నాయిరా. ఇన్ని వేల లక్షల కోట్ల పేజీలలో ఉన్న జీవిత సాఫల్యాన్ని, సారాంశాన్ని ఒకే పద్యంలోకి ఒదిగించిన ఆ సుమతి భూపాలునికి నమస్కారం.